క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తుతో శ్రమానుభవములు మన 40 రోజుల పాఠ్యభాగంలో మరొక అనుభవాన్ని అధ్యయనం చేద్దాం. మీకు తెలుసా, గత 10 సంవత్సరాలలో ప్రపంచంలో క్రీస్తు నిమిత్తం హతసాక్షైనటువంటి వారి సంఖ్య 9 లక్షల కంటే పైనే ఉంది. అంటే ప్రతి 6 నిమిషాలకు ఒక విలయ తాండవం. ప్రప్రథమంగా 3 లక్షల క్రైస్తవులను హింసించి బందీలుగా బానిసలుగా చేసి నాడు నేడు కనికరం లేని కమ్యూనిస్టు సిద్ధాంతాలతో నరలోకంలో నరకాన్ని చూపించే దేశం ఏదైనా ఉంది అంటే అది ఉత్తర కొరియా. అలా 50 దేశాలు క్రైస్తవులను హతమార్చే జాబితాల్లో ఉంటే వాటిలో మన దేశం 10వ స్థానంలో ఉంది. అమెరికా దేశం కొలరాడో పట్టణంలో 11 ఏళ్లు నిండిన రేచల్ జాయ్ స్కాట్ తన జీవితాన్ని క్రీస్తు కొరకు సంపూర్ణంగా అంకితం చేసుకుంది. చిన్ననాటి నుండే క్రీస్తు కొరకు ఏదైనా చేయాలనే పట్టుదల 16వ ఏట పత్రికలను రాసి వాటి ద్వారా అనేకులను క్రీస్తు వైపు నడిపించింది. అయితే నీవు దేవునికి బాగా దగ్గరవుతున్నావు, మాకొద్దు నీ స్నేహం అని వదిలేశారు కొంతమంది స్నేహితులు. చిన్న వయసులోనే క్రీస్తు నిమిత్తం భరించలేని అవమానం, అపహాస్యం మౌనంగా భరించింది. రోజు రోజుకు పెరుగుతున్న తన విశ్వాసాన్ని తట్టుకోలేక తనతో ఉండేవారు సువార్తను మానుకోమన్నారు, క్రీస్తును వదిలేయమన్నారు. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించారు. మంచి మార్గంలో నడుద్దామని నా నడకను సరిచేసుకున్నాను, నేను సరైన మార్గం ఎంచుకున్నాను కదా, అయినా పర్వాలేదు, ఎంత కష్టం వచ్చినా ఏది విశ్వసించానో దానిపై నిలబడతాను అని ఎవరికీ చెప్పుకోలేక తన కుటుంబ సభ్యునికి లేఖ రాసింది. అనుకోకుండా ఓ రోజు మధ్యాహ్నం స్కూల్లో తన స్నేహితురాలితో కలిసి భోజనం చేస్తూ ఉన్నప్పుడు వ్యతిరేకుల ఆగ్రహం విరుచుకుపడి తనతో ఉన్నవారిని ముట్టడి చేశారు. తూటాల ప్రవాహానికి 11 మంది బలైపోయి ఆ రక్తపు మడుగులో హతసాక్షి అయింది మన రేచెల్. 17 ఏళ్లు కూడా నిండని రేచెల్కు జరిగినటువంటి ఈ సంఘటన కన్నెటి వలయంలో అటు కుటుంబాన్ని దేశాన్ని కుదిపేసింది. ఆశ్చర్యంగా ఉంది కదా. క్రీస్తు కొరకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను అంటే క్రీస్తుతో సిలువయబడి లోకముతో నేను మరణించాననే. అందుకే నేను అంటాను, స్థిరమైన విశ్వాసంతో అంతం వరకు నిలబడే పట్టుదల కావాలి. అనుదినం సజీవ యాగంగా సమర్పించుకునే జీవితాలు కావాలి. ఇదే సిలువలో క్రీస్తుతో శ్రమానుభవం. అపోస్తలుడైన పౌలు క్రీస్తుతో తన శ్రమానుభవాన్ని వివరిస్తూ, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నానని గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో తన అనుభవాన్ని వివరిస్తున్నాడు. అంతేకాదు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని ఫిలిప్పి 1:21లో కూడా తన అనుభవాన్ని వివరిస్తూ ఉన్నాడు. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్.